నమస్తే అండి. ఈ మధ్య ఒక ఫోర్త్ క్లాస్ అమ్మాయి క్వశ్చన్ పేపర్‌లో ఏదో ఆన్సర్ రాసిందనేది బాగా వైరల్ అవుతుంది. అది కొంచెం ఫన్నీగా మిగిలినోళ్ళకి అనిపించొచ్చేమో గానీ, నాకు మటుకు చాలా ఆలోచింపజేసిందని చెప్పేసి అనుకోవాలి. అంటే మీ మమ్మీకి ఇష్టంగానిది ఏది అంటే, అమ్మాయి రాసిందేంటంటే, మై గ్రాండ్ ఫాదరు అలాగే మై గ్రాండ్ మదరు. అంటే ఇందులో ఎంత అర్థం ఉందండి. అంటే చివరికి వ్యవస్థ ఎటుపోతుంది. అంటే ఇప్పుడు ఇంట్లో పిల్లలకి ఏం నేర్పుతున్నారు అంటే, ఒక చిన్న పిల్ల 4వ తరగతి చదువుతున్న పిల్ల మెదడులో అమ్మకి ఇష్టం లేనివి ఏంటంటే, మా నానమ్మ తాతయ్య ఇద్దరు ఇష్టం లేదు అనేదే నాటుకుపోయింది అంటే, రేపొద్దున ఈ అమ్మాయి పెద్దయిన తర్వాత కూడా ఎలా ఎలా తయారవుతుందండి? అసలు ఎందుకు జరుగుతుందండి ఇలాగ? ఏమి నేర్పుతున్నాం మనం? ఏ ఏ ఎలాంటి సమాజంలో మనం చివరకు దూసుకుపోతున్నామండి. ఎంత ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే ఒక మంచి కుటుంబ వ్యవస్థని ఎప్పుడైతే మనం పదిలపరుచుకుంటామో ఆటోమేటిక్‌గా పిల్లలు బావుంటారు. నెక్స్ట్ సమాజం బావుంటుంది. మొత్తం గూడా ఏవో అనుకుంటారు, ఇవాళ చదువు అంటే ఏదో చాలా లక్షలు కట్టేసి ఎక్కడో జాయిన్ చేస్తే పెద్ద చదువులొస్తాయని చెప్పేసి అనుకుంటాం. మరి ఇక్కడ ఒక నైతిక విలువల్ని, నీతి నియమాలు, ఒక విధమైన ఎఫెక్షన్ కావచ్చు, అదేవిధంగా ఒక విధమైన ప్రేమ కావచ్చు, మమకారం కావచ్చు, అనురాగం కావచ్చు, ఇవేవి తెలియని ఒక ఎడారి జీవితాన్ని మనం ఇస్తున్నామంటే ఇది ఏం పిల్లలకి నేర్పుతున్నామండి. నాకు నిజంగా నేను 2, 3 డేస్ దీని గురించే ఆలోచించాను. ఎక్కడ పొరపాట్లు జరుగుతున్నాయండి ఇలాగా. ఎందుకంటే వాళ్ళ పెళ్ళి కావడం కూడా మగపిల్లల పరిస్థితి వచ్చేటప్పటికల్లా మగపిల్లల్ని, ఆడపిల్లల్ని ఎప్పుడు కూడా ఒకే విధంగా విలువలతో పెంచుకోవాలండి. ఏం చేస్తున్నారంటే, ఒకప్పుడు కాస్త పురుషాధిక్య భావజాలం ఉండేది. అప్పుడు ఆడపిల్లలనేమో ఇంటి దగ్గర అమ్మ కూడా, నువ్వు జాగ్రత్తగా అత్తగారింటికి వెళ్తావమ్మా, నువ్వు అక్కడ అందరికీ కూడా అనుకువగా ఉండాలి, చాలా చక్కగా ఇక అప్పటి నుంచి ఆ కుటుంబం నీదవుతుందని చెప్పి చాలా చక్కగా చెప్పేవాళ్ళు. అంటే ఇక్కడ అప్పట్లో ఇంకో విధంగా చెప్పాలంటే, వాళ్ళ అత్తలు కూడా వీళ్ళ మీద చాలా అధికారం చెలాయించేవాళ్ళు. అది కరెక్ట్ కాదండి. ఇప్పుడు ఎందుకంటే అందరూ కూడా ఒక మానవత్వంతో మెలగవలసినటువంటి అవసరం ఉంది. ఇందులో ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనే విషయం ఎప్పుడూ కాదు. నేను ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈరోజు యాక్చువల్గా అక్కడక్కడ ఇంకా అత్తల ఆధారిని చలామణి అవుతున్నప్పటికీ కూడా ఎక్కువ శాతం ఈరోజు చాలా ఇబ్బంది పడుతుంది ఎవరంటే, ఈ గ్రాండ్ పేరెంట్స్ ఇక్కడే కాస్త వయసు మళ్ళిన వాళ్ళే. వీళ్ళకి ఏమవుతుందంటే, అప్పటి వరకు పాపం చాలా కష్టపడేసేసి ఏవో కాస్త గూడు ఏర్పరచుకుంటారు. అదేవిధంగా శుభ్రంగా ఇది కాస్త మనశ్శాంతిగా వాళ్ళు బతుకుతూ ఉంటారు. ఎప్పుడైతే ఈ ఈ మగపిల్లలు పెళ్ళిళ్ళు చేసేసారో, వాళ్ళు ఈరోజు దాదాపు అందరూ కూడా ఎక్కడో దూరంగా వెళ్ళిపోయి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఓకే, అలా వెళ్ళిపోయినా బాగానే బాగానే అనిపిస్తుంది. కానీ ఇప్పుడు వీళ్ళు ఎవరైతే కొంతమంది ఆడపిల్లలు మేముగా అత్తగారింటికి వెళ్తున్నాం అని చెప్పేసి అక్కడ ఏం చేస్తున్నారంటే, వాళ్ళేదో మిగిలిన వాళ్ళ అత్తగారు, మామగారు వీళ్ళందరూ కూడా ఒక పనికిరాని వాళ్ళ కింద వాళ్ళు ట్రీట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. వాళ్ళకు ఒక గౌరవం ఇచ్చే పరిస్థితి లేదు, వాళ్ళకు ఒక పెద్దరికం ఇచ్చే పరిస్థితి లేదు. అదే వాతావరణంలో ఈ పిల్లలు కూడా పెరుగుతూ ఉన్నారు. మీరు ఒకసారి చూడండి, ఒకప్పుడేవో ఆడపిల్లలు కాస్త కట్నాలు ఇచ్చేసేసి అది జరిగేది. ఇప్పుడు ఈ రోజుల్లో దాదాపు మగపిల్లలు పెళ్ళిళ్ళు కావడం కూడా చాలా కష్టంగా ఉంది. ఎవరు కట్నం ఇచ్చేవాళ్ళు లేరు, పాడలేరు, ఏం లేదు. అదే ఎదిగి వాళ్ళ కట్నం కూడా అవన్నీ కూడా కాదండి. ఇప్పుడు వీళ్ళు ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళు పెంచుతున్నారండి తల్లిదండ్రి అమ్మాయిల్ని. పెంచిన తర్వాత ఏంటంటే, ఏదో కాస్త ఇప్పుడు కట్నాలు కూడా లేవని చెప్తున్నాను కదా, పంపించి పడేస్తున్నారు. పంపించి పడేసినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు దాదాపు జీవితాంతం కూడా వాళ్ళే భరించి వీళ్ళకు మంచి జీవితాన్ని అక్కడ పోయిన తర్వాత ఏం జరుగుతుందంటే, అయ్యో మనం ఇంట్లోకి వచ్చేసాం కదా, మన ఇక్కడ పరిస్థితులు ఏమిటి, ఈ పరిస్థితుల్లో మనం కూడా మిళితమైపోవాలి, మనం కూడా ఈ చట్టంలో మనం కూడా ఒక భాగం అనే ఫీలింగ్ అని ఏంటంటే వీళ్ళకి కలగటం లేదు. నేను కాంగా వచ్చేసాను కాబట్టి నువ్వు నాకు అన్నీ వచ్చి పెట్టాల్సిందే, నువ్వు చస్తావో బతుకుతావో మాకు అనవసరం, నువ్వు ఎలా సంపాదిస్తావో మాకు అనవసరం, మా జీవితం అంతా కూడా మాకు కావాల్సిన మాకు మీరు అరేంజ్ చేయాలి. ఈ వక్ర మార్గంలో వీళ్ళ ఆలోచన విధానం అనేది పయనిస్తూ ఉంది తప్పితే, మనం ఇందులోకి వచ్చేసాం కదా, ఇక నుంచి మనం జీవితం
జీవితాంతం ఉండవలసింది ఇక్కడ నుంచి మనం దీన్ని వృద్ధి చేసుకుంటూ పోదాము. మనం కూడా మన చదివినంత వరకు మనం కష్టపడదాము. ఇప్పటిదాకా పాపం వాళ్ళు చాలా చక్కగా వాళ్ళు దీన్ని అంతా కాపాడుకుంటూ వచ్చారు కాబట్టి మనం ఒక చేయి వేద్దామని చెప్పేసి ఆలోచన విధానం ఈరోజు ఎక్కడ కనిపించట్లేదండి. ఎందుకంటే రాను ఏంటంటే అసలు ఎక్కడ పోతుంది చివరికి సమాజం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఇప్పటికే వివాహ వ్యవస్థ అనేది చాలా దెబ్బతింది. ఇంకా ముందు అది ఏం జరుగుతుందో కూడా నాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు సంపాదించుకుని ఇంకా పెద్దవాళ్ళ దగ్గర కూడా బుద్ధి లేదులేండి. ఎందుకంటే నేను అంటున్నానని చెప్పేసి ఏదో మనం మొత్తం కూడా పిల్లల మీద రుద్దడం కూడా కరెక్ట్ కాదు. ఈ పెద్దవాళ్ళు కూడా అధికారంతో పెంచడం, ఏదో మాగంగా పిల్లలు ఉన్నారు కదా అని చెప్పేసి పెంచేసేసి వాళ్ళు వద్దమ్మను అట్లా కూర్చో ఇట్లా కూర్చో మొత్తం బాధ్యత మాదే అనడం బాగుంది అంతవరకు. అదే విలువను వీళ్ళు కూడా పాపం ఇంత కష్టపడ్డారు కదా, వీళ్ళు ఇప్పటి వరకు కష్టపడ్డారు. వీళ్ళు పెద్ద ముసలి వాళ్ళు ఎవరు కష్టపడ్డారు. మనం కష్టపడేసేసి వాళ్ళకి కాస్త గౌరవాన్ని ఇచ్చేసేసి వాళ్ళకి కాస్త కూర్చోబెట్టేసేసి వాళ్ళకి ఏదైనా ముద్ద ఏదైనా పెట్టేసేస్తే అసలు వాళ్ళకి ముద్ద పెట్టేదా కాదండి. వాళ్ళు సంపాదిస్తున్న దాంతోనే వాళ్ళు వండిన దాంతో వాళ్ళు తినే పరిస్థితి లేకుండా అయిపోతున్నాయి. అసలు చాలా విచిత్రమైన విషయాలు ఈరోజు మన ముందు కనిపిస్తూ ఉన్నాయండి. వీటన్నిటి గురించి ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళకి ముద్ద పెట్టాల్సి వచ్చినప్పుడు వాళ్ళు నిజంగా పాపం మంచంలో పడినప్పుడు వాళ్ళకి ఏ విధమైనటువంటి పాలన కనిపించట్లేదు. ఒకవేళ ఎవరైనా వృద్ధాశ్రమాలు జాయిన్ చేస్తే అది కూడా కొత్త పెట్టరేమో, ఏదన్నా వాళ్ళు మొత్తం సరిగ్గా పెడతారేమో. అది కూడా కాకుండా ఏం జరుగుతుందంటే ఎక్కడో పంచన పడేస్తున్నారు. అంటే వాళ్ళకి కనీసం వాళ్ళు కట్టుకున్న ఇంటిలో వాళ్ళు ఉండే అర్హతను కూడా కోల్పోతున్నారు. అంటే ఇది ఏం సమాజం అండి ఇది. అదేవిధంగా వాళ్ళు సంపాదించుకున్న ఆస్తిని వాళ్ళ మీద హక్కు లేకుండా పిల్లలకి మొత్తం ఇచ్చేస్తున్నారు. ఎందుకు ఇవ్వాలి? అవును, మిమ్మల్ని చూడనప్పుడు మీరు ఎందుకు ఇవ్వాలండి? అసలు వాళ్ళు కష్టపడి వాళ్ళు నువ్వు కష్టపడి నువ్వు వాళ్ళని పెంచి నువ్వు పెద్ద చేసేసి నువ్వు ఏదైనా మిగిలినంత నువ్వు తిండి తినే పరిస్థితి లేకపోతే అసలు నువ్వెందుకు ఇవ్వాలి? నువ్వు కష్టపడింది వాళ్ళకి దారాదత్తం చేయడం అంటే ఈ ఆలోచన కొంత ఈ మధ్యగా సీనియర్ సిటిజన్ యాక్ట్ ఏదో కూడా వచ్చింది. ఒకవేళ ఎవరిని రాసిచ్చినా కూడా మరి తిరిగి తీసుకునే అధికారం కూడా ఉంది. నేను నిజంగా చెప్తున్నానండి, మిగిలినంతా వాళ్ళే తింటారు కదా. అప్పటి వరకు కనీసం ఏంటంటే మనకి ఇది ఉంది అన్న ఆ భరోసా అన్న లేకుండా ఏం చేస్తున్నారంటే ఎందుకో ఇది ఆ పిల్లడికి ఇది ఈ పిల్లకి అది వాళ్ళకి వీళ్ళకి ఎవరు ఏం చేయరండి. ఎవరు ఏమి చూడని పరిస్థితులు ఉంటున్నాయి. అసలు అర్థం కావట్లేదు. ఇంకొక విషయం కూడా చెప్తాను. ఇక్కడ కూతుళ్ళు కొంతమంది కొంచెం పాపం వీళ్ళ మీద చాలా మంచి అభిప్రాయంతో ఉంటారు. అయినా కూడా ఏంటంటే మన భారతీయ వ్యవస్థ ప్రకారం ఏం జరుగుతుందంటే ఆస్తి అంతా కూడా కొడుకులకే చెందాలి. మొత్తం వీళ్ళు పెట్టకపోయినా సరే ఏం చేయకపోయినా సరే మళ్ళీ ఆ కూతురికి కూడా పాపం ఇందులో సగం ఇద్దామని చెప్పేసి వాళ్ళు అనుకోరు. మళ్ళీ వాళ్ళు మొత్తం వీళ్ళకే మిగిల్చేస్తారు. ఎందుకంటే తలకూరు పెట్టేవాడు కొడుకు కదా. అదేవిధంగా వాళ్ళ కొడుకులు వీళ్ళు అంతేగానట్టు కూతురు వాళ్ళు ఇబ్బంది పడుతున్నవాడు వాళ్ళకి ఇచ్చేవాళ్ళు ఎక్కడ కనిపిస్తుంది. అసలు ఈ ధోరణులన్నీ మారాలండి. ఎందుకంటే ఒక మనిషి అవతల మనిషిని ఆ మనసును అర్థం చేసుకునే స్థితిని పెంపొందించుకోవాలి తప్పితే ఇవన్నీ కూడా చివరికి ఎందుకు పనికి రాకుండా వాళ్ళని అసలు వాళ్ళకి తేడా ఎంతండి? మీరు ఒకళ్ళు చెప్తున్నారు వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు అయితే సరే ఒక 25 ఏళ్ళు తేడా ఉందనుకున్నాం. మళ్ళీ 25 ఏళ్ళు ఎంతకాలం వస్తే మళ్ళీ వీళ్ళ పిల్లలు వీళ్ళ కోడళ్ళు వీళ్ళకి ఇవి వస్తారు. కొన్ని వీళ్ళ పరిస్థితి అంతే కదా. అది ఎందుకు ఆలోచించట్లేదు? మేము వాళ్ళ వయసులో ఉన్నాం, మేము బ్రహ్మాండంగా మాదే చలామణి అయిపోతుంది, వాళ్ళని మేము మూలపడేద్దాం. ఎందుకంటే నేను మొన్న ఒకరోజు అప్పుడప్పుడు నాకు ఇవి చాలా మనసులో చాలా దూరుతూ ఉంటాయండి. ఎక్కడికో ఊరు వెళ్ళాల్సి వచ్చింది. పాపం వాళ్ళు చాలా కష్టపడి సంపాదించిన ఆశలే ఆయన ఎక్కడ కనిపించట్లేదంటమ్మా అంటే మనసులో అంటే వెనక పెట్టేసామండి. అంటే ఇంట్లో మంచి బ్రహ్మాండంగా అన్నీ కూడా మంచి ఆర్టెక్ గీల్టెక్ మంచి ఇవన్నీ పెట్టిన ఇంట్లోనే వీళ్ళు ఉంటారు. అది వీళ్ళు కట్టించింది కాదు. ఆయన తీసుకుపోయి వెనక ఎక్కడో పాపం ఓ పక్క ఎండపడకూడదు తగులుతూ ఉంది. చాలా బాధ అనిపించింది నాకు ఆ రోజు నుంచి కూడా. ఎందుకు ఇలా జరిగిపోతుంది? ఎందుకు ఆయనకి ఎందుకు హక్కు లేదు? అదే పసిపిల్లడిగా వీళ్ళు పసిపిల్లలుగా ఉన్నప్పుడు మంచం పాడు చేసినా ఏం కాదు, బట్టలు పాడు చేసినా ఏం కాదు, ముద్దు వచ్చేస్తూ ఉంది. అదే వాళ్ళు వల్లగాని పరిస్థితిలో వాళ్ళు పాపం వాళ్ళకు శుభ్రంగా చేసుకునేంత శక్తి వాళ్ళు ఇందులో ఉండదు. ఒకవేళ ఏదైనా మంచం ఖరాబ్ చేస్తారు, ఇంకేదైనా ఖరాబ్ చేస్తారు. ఎందుకు ఆ ప్రేమతో చేయలేకపోతున్నారు వీళ్ళు? అసలు అక్కడ దాకా ఎందుకండి? అసలు వాళ్ళు పొడగెట్టట్లేదండి. మరి ఏం జరుగుతుందో తెలియట్లేదు. అసలు పెద్దవాళ్ళు అనేది వాళ్ళ పెళ్ళి చేస్తున్నప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న చావాలి, వాళ్ళు చచ్చిపోయిన ఇల్లు ఏమైనా ఉంటే చెప్పండి, ఒకటే ఉంటే అంతేగాని
అసలు వాడికి కుటుంబం విలువలు తెలియదు కదా. ఎవరు లేకపోతే పెద్దవాళ్ళు లేకపోతే రేపొద్దున మన పిల్ల ఎంత అవస్థపడుతుంది ఇది తెలుసుకోవడంలే. వాళ్ళు ఎవరు లేకపోతే చాలు వీళ్ళిద్దరు కలిసి ఆర్డర్ పెట్టి తెచ్చుకొని తినొచ్చు కదా అని చెప్పేసేసి చాలా చికాకుగా ఉందని నేను అంటున్నాను కాదు కానండి. ఎందుకంటే నేను పిల్లల పక్షపాతిని కాబట్టి పిల్లలు మొన్న 4వ తరగతి పిల్ల ఆ విధంగా రాయడం ఏంటనేది నాకు చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఎక్కడో ఏ స్కూల్లో ఉన్నా తెలియదు కానీ అయినా ఇప్పుడు పిల్లలకి మనం విలువలు నేర్పాలండి. మనిషిని మనిషిగా చూసేటటువంటి ఆ దృక్పథాన్ని వాళ్ళకి అలవాటు చేయాలి తప్పితే వద్దండి మీరు ఇంటర్నేషనల్ స్కూల్లో చదివించండి, లేకపోతే ఎక్కడో పంపించుకోండి. ఎందుకు పనికిరాని చదువులు అయిపోతుంది తప్పితే వాళ్ళకి విలువలేని వాళ్ళ మానవీయ కోణం అనేది వాళ్ళకి ఎక్కడ కూడా పొరపాటు ఉండదు. కాబట్టి ఇవన్నీ లేని వాళ్ళు మనుషుల కింద కూడా లెక్కగారు. కాబట్టి ఏంటంటే మన విలువల్ని కాపాడుకుంటూ వీళ్ళలో ఆ మానవతా దృక్పథం అనేది పెంచుకోవాలి. అదేవిధంగా చక్కగా పెద్దవాళ్ళ పట్ల గౌరవాన్ని పెంచుకోవాలి. అదేవిధంగా వాళ్ళ మీద గౌరవాన్ని మీరు ఎప్పుడైతే మీరు చూపిస్తారో వాళ్ళు కూడా చూపిస్తారు. కాబట్టి కొంచెం ఆలోచిస్తారని చెప్పేసి అందరికీ నమస్కారం చేస్తున్నాను.